అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకోవడం ఆనవాయితీ. హిందువులు, ముఖ్యంగా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది. ఈ రోజున లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి రోజున ఉపవాసముండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు, ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి శివాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇసుక వేస్తే రాళ్లనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజు అభిషేకాలు మరియు స్వామివారికి పట్నాలు, బోనాలు, ఇదే మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం లింగోద్భవకాలం జరిపిన పిదప స్వామివారి సేవ ఊరేగింపు 2 గంటలకు దేవాలయ ఒగ్గు పూజలచే పెద్దపట్నం అతి వైభవంగా చేయబడుతుంది. ఉదయం వరకు కొనసాగుతుంది. పురాణాల ప్రకారం శివుడు తాను గరలం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు. దేవతలు, రాక్షసుల క్షీర సాగరాన్ని చిలికేటప్పుడు వచ్చిన హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగారని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగడంలో కంఠం నీలంగా మారడంతో ఆయనను అప్పటి నుంచి నీలకంఠ స్వామిగా పిలుస్తారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. దీంతో ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంత వరకు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి 12 గంటలకు స్వామి స్పృహలోకి వచ్చారని, అప్పుడు దేవతలు అందరూ సంతోషించి స్వామివారికి కృతజ్ఞతగా స్వామి కళ్యాణం జరిపించారని శివ పురాణం చెబుతోంది. మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతారు. ఈ తాండవం సృష్టి, స్థితి, లయలకు సంకేతం. విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు. జీవిత చక్రం, కాలగమనం ఇలా అన్నింటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది. మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనవి. మహాశివరాత్రి రోజున ఉపవాసముండి పండ్లు, నీరు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. కొందరు కఠినంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. इस जग से मुझको विरक्त कर दो हे शिवा. భక్తుల పాలిట కల్పతరువు. శివునికి విశిష్టమైన ఈ రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. చివరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు.
పరమశివుడికి మారేడు దళాలంటే ఇష్టం. శివుడికి మారేడు దళాలను అర్పిస్తే పుణ్య ఫలాలు పొందవచ్చని భక్తుల విశ్వాసం. శివ పురాణం విద్వేశ్వర సంహిత సాధ్య సాధన ఖండంలో మారేడు చెట్టు మహిమ గురించి ఉంది. త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. మహాశివరాత్రి పర్వదినం నాడు తెలుసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలా మంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ తొలగిపోయి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. పురాణాల్లో కేవలం ఈ విధంగా మారేడు దళాలను శివలింగానికి అర్పించి పుణ్యాన్ని పొందిన భక్తులు చాలా మంది ఉన్నారు.